హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాష్విన్స్ జర్నీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయంటే ప్లీజ్ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదొచ్చేసి మిడ్ సమ్మర్ సెలబ్రేషన్స్ జరుపుతున్నారనమాట స్వీడన్‌లో. ఈ మిడ్ సమ్మర్ సెలబ్రేషన్స్ అనేది స్లాట్‌సోగన్‌లో జరుగుతుంది. సో, ఇంకా అక్కడ స్టార్ట్ అవ్వలేదని చెప్పి ఈ లోపల మా జశ్విను అక్కడే ఉన్న ప్లే గ్రౌండ్‌లో ఆడుకోవడానికి తీసుకొచ్చేసామనమాట. ఇక్కడ మా జశ్విను షార్క్‌లో ఉన్న స్లైడ్ చేస్తున్నాడు. అసలు మిడ్ సమ్మర్ అంటే ఏంటి, ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అదనేది ముందు తెలుసుకుందాము. ఇక్కడ మా జశ్విన్ స్లైడ్ ఎలా జారుతున్నాడో చూసేయండి. ఇంకా ఇక్కడ నుంచి మేము బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ చూసారా క్రౌడ్ ఎంతమంది ఉన్నారో అసలు. ఫస్ట్ అయితే మ్యూజిక్తో స్టార్ట్ చేశారు. ఇంకా చూసేయండి మీరు ఎలా ఉంటుందో. ఇక్కడ మా జశ్విని నేను అడుగుతున్నాను డాన్సే అని చెప్పేసి ఆ మ్యూజిక్కి. మిడ్ సమ్మర్ అంటే ఒక ఫెస్టివల్ అనమాట. స్వీడన్లో సెలబ్రేట్ చేస్తారు. స్వీడన్ అలాగే బోర్డర్ని షేర్ చేసుకునే కంట్రీస్ కూడా చేస్తారంట. లైక్ నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్లో కూడా సెలబ్రేట్ చేస్తారంట. బట్ స్వీడన్లో వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే 19th జూన్ నుంచి 25th జూన్ ఇన్ మిడిల్లో ఫ్రైడే ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు సెలబ్రేట్ చేస్తారంట స్వీడన్లో. మిడిల్లోనే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే ఈ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలోనే లాంగెస్ట్ డే ఆఫ్ ది ఇయర్గా ఉంటుందంట. లైక్ డే లైట్ అనేది 18 hours ఉంటుందంట. సన్ రైజెస్ ఏమన్నా 4:12 AM స్టార్ట్ అవుతుందంట. సన్ సెట్ ఏమన్నా 10:17 PM సెట్ అవుతుందంట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, వాళ్ళు క్రోన్స్ అనేవి వేర్ చేశారు. ఇవి నో మ్యాటర్ ఆఫ్ జెండర్, ఎవరైనా వేర్ చేయించుకోవచ్చు. లైక్ ఫీమేల్, మేల్, కిడ్స్ అందరూ వేసుకుంటారు. వీళ్ళు వచ్చేసి న్యాచురల్గా చేసుకొని వేసుకున్నారు. కొంతమంది వచ్చేసి ఆర్టిఫిషియల్గా అక్కడ నియర్ బైలోనే అమ్ముతున్నారు, అవి కొనుక్కొని వేసుకున్నారు అన్నమాట.
నార్మల్‌గా అయితే ఈ మే పోల్ చుట్టూ డాన్స్ వేస్తారు. బట్ అక్కడ చాలామంది క్రౌడ్ ఉన్నారు కాబట్టి ఎవరికి వాళ్ళు బ్యాచెస్‌గా ఫార్మ్ అయిపోయి డాన్స్ వేస్తూ ఉన్నారనమాట. ఆ మే పోల్ అనేది లీవ్స్ అలానే ఫ్లవర్స్‌తో డెకరేట్ చేస్తారనమాట. మిడ్ సమ్మర్ రోజు వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అనేది వేసుకుంటారు. ఇక్కడ వీళ్ళు వేసుకున్నారు కదా అది. లేదా ఫ్లోరల్ డ్రెస్సెస్ అనేది వేర్ చేసుకుంటారనమాట. టు ఇండికేట్ దట్ ఇదనేది ఫ్లవర్స్ ఫెస్టివల్ కాబట్టి అలా
జస్విన్ కూడా వెళ్ళి వాళ్ళ దాంట్లో పార్టిసిపేట్ చేశాము కొంచెం సేపు. ఎందుకు ఈ మిడ్ సమ్మర్ అనేది జూన్లోనే చేస్తారు అంటే, సమ్మర్ అనేది జూన్, జూలై, ఆగస్ట్ 3 months ఉంటుంది. సో సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనే ఇండికేషన్ కోసము జూన్లో అనేది చేస్తారు మిడ్ సమ్మర్ సెలబ్రేషన్స్. ఈ మిడ్ సమ్మర్ రోజు వీళ్ళేమి తింటారు అంటే చేపలు, వాటిని పికిల్డ్ హీరింగ్ అంటారంట. అలానే ఫ్రెష్ పొటాటోస్ అవి బాయిల్ చేసుకొని విత్ క్రీమ్తో తింటారంట. డిజర్ట్లో ఏం తింటారు అంటే స్ట్రాబెర్రీస్ తింటారు విత్ క్రీమ్. సమ్మర్ సెలబ్రేషన్ అనేది ఎలా అనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే వాళ్ళు ఫైనల్గా ఏమేమి యానిమల్స్కి డాన్స్ వేశారో మెన్షన్ చేయండి. ఫైనల్గా మా జస్విన్ డక్స్కి అలానే పీజియన్స్కి ఫుడ్ వేస్తున్నాడు అనమాట. ఇంకా పీజియన్స్ వస్తున్నాయి చూడు, పీజియన్స్కి పోయి అవి వెయ్యకు, వాటికి నువ్వేమో ఫీడ్ చేస్తున్నావు అనుకుంటుంది. ఇంకో వీటికి వెయ్యి బిస్కెట్స్.
వీటికి వెయ్యి పీజన్స్కి. అవి వద్దు, అది తినేది కాదు కదా. ఇట్లా నేను ఇస్తా పీజన్కి. వెయ్యి స్మాల్ స్మాల్ పీసెస్ చేసి వెయ్యి. కింద వేయి, తింటది. కింద వేసి నీ దగ్గరకు వస్తున్నాయి అవి. Thank you for watching. Bye bye.